హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టూన్స్. నేను మీకు ఈ వీడియోలో 600 ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ రాసిన ఒక బుక్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ బుక్ పేరు ఏంటంటే వోయింజ్ మాన్యుస్క్రిప్ట్స్. అయితే ఇంతకంటే ఓల్డ్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఈ బుక్ గురించి మీరు స్పెషల్గా చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. ఈ బుక్లో ఏం రాసిందో ఇప్పటి వరకు ఎవ్వరూ చదవలేకపోయారు. ఈవెన్ సైంటిస్ట్ అండ్ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ని అయినా రీడ్ చేయగలిగే వాళ్ళు ఉంటారు కదా, సిరిపోటోగ్రఫర్స్ అండ్ CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా ట్రై చేసి దీన్ని చదవలేకపోయారు. అందుకని నేను మీకు ఈరోజు వీడియోలో దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పబోతున్నాను. సో కొంతమంది ఇది ఏలియన్స్ రాసిన బుక్ అంటారు, మరికొంతమంది భారతదేశంలో మర్చిపోయిన లేదా ప్రాచీనమైన ఒక లాంగ్వేజ్ అని కూడా అంటారు. మనం ఈ బుక్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను మీకు ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ తెలియని చాలా విషయాల గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను. అండ్ మీ నుంచి నాకు కావాల్సింది ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో వీడియోని చివరి వరకు చూసేసి నా వీడియోని చూసిన తర్వాత మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అని మీకు ఏమైనా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో 1912లో ఓల్డ్ బుక్స్ కలెక్ట్ చేసే వోయినిచ్ అనే వ్యక్తి ఈ బుక్ని ఇటలీకి చెందిన ఒక గ్రంథాలయంలో కొనుక్కున్నారు. అయితే ఆ బుక్ని చూసి ఆయన చాలా షాక్ అయ్యాడు. ఎందుకంటే నార్మల్గా బుక్లో పేజెస్ వుడ్తో కానీ లేదా ఏదైనా వేస్ట్ మెటీరియల్స్తో కానీ తయారు చేస్తారు. కానీ ఈ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఒక యానిమల్ స్కిన్తో తయారు చేశారు. బుక్లో టోటల్ 240 పేజెస్ ఉంటే ప్రతి పేజీ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కూడా వేరు జంతువు చర్మాలతో తయారు చేసి ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఏ యానిమల్ స్కిన్తో చేసినవి అనేది అసలు ఎవ్వరూ ఐడెంటిఫై కూడా చేయలేకపోయారు. ఇది యానిమల్ స్కిన్తోనే చేసింది అనేది అయితే అర్థమైంది, బట్ ఏ యానిమల్ స్కిన్తో ఈ పేజెస్ని తయారు చేశారనేది మాత్రం చెప్పలేకపోయారు. అంతేకాదు ఆ బుక్ రాయడానికి వాడిన ఇంక్ కానీ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పెన్ యూజ్ చేశారు అనేది కానీ ఎవరికి కూడా తెలియదు. అయితే ఈ బుక్ గురించి బయటికి ఎలా వచ్చింది అంటే ఈ బుక్ కొన్న వ్యక్తి అందులో ఏమి రాసిందో చదవడానికి చాలా ట్రై చేశాడు. చాలా మందిని కలిసి ఆ బుక్లో ఏం రాసిందో డీకోడ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఎవ్వరి వల్ల కూడా అస్సలు అందులో ఏం రాసింది అని చదవడానికి అవ్వలేదు. సో ఇంకా ఫైనల్గా వాళ్ళు ఆయన గవర్నమెంట్కి అండ్ సైంటిస్ట్ హెల్ప్తో అసలు అందులో ఏం రాసిందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అయితే అది చూసిన సైంటిస్టులు కూడా ఏం అర్థం కాలేదు. అందులో రాసి ఉన్న లాంగ్వేజ్ ప్రపంచంలో ఎక్కడా లేని భాష. అండ్ సైంటిస్ట్ని కన్ఫ్యూజ్ చేసిన పాయింట్ ఏంటంటే మెషిన్ అనాలిసిస్ చెప్పింది ఇది రియల్ లాంగ్వేజ్ ప్యాటర్న్ లాగా ఉంది, కానీ మనకి అర్థం కాదు అని. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏది కూడా ఒక భాష, దాని మీనింగ్ ఏంటంటే ఇది కూడా ఒక భాషే కానీ భూమి మీద భాష కాదు. సో ఇది ఎవరు రాసుంటారు? హ్యూమన్సా, ఏలియన్సా ఆర్ ఏన్షియంట్ సేగ్సా అని అనుమానించారు. సో ఈ బుక్లో ఉన్న ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులో చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి. అవి చూస్తుంటే మనకి ఏదో సందేశం ఇస్తున్నట్లు భయం కలిగించేలా ఉంటాయి. కొన్ని అన్సీన్ ప్లాంట్స్, స్ట్రేంజ్ ఉమెన్ బేదింగ్ ఇన్ గ్రీన్ వాటర్స్, స్టార్స్ అండ్ కాస్మిక్ వీల్స్ ఇలాంటివి. ఇందులో ఉన్న స్పేస్ అండ్ ప్లానెట్స్ కూడా మన సోలార్ సిస్టమ్తో కంపేర్ చేస్తే అస్సలు మ్యాచే అవ్వలేదు. అయితే ఇక్కడ కొన్ని థియరీస్ వచ్చాయి. కొంతమంది ఇది ఏలియన్స్ రాసిన బుక్ అంటారు, కానీ మరికొంతమంది అందులో ఉన్న అక్షరాలను పరిశీలించి అది బ్రహ్మదేవుడు యూజ్ చేసే లాంగ్వేజ్ అని కూడా అంటారు. యాక్చువల్గా దీనికి ప్రూఫ్ మన హిందూ గ్రంథాలయాల్లో కొన్ని వర్డ్స్ చూపించారు.
అవి కొంచెం అటు ఇటుగా ఆ బుక్లో ఉన్న లాంగ్వేజ్కి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాదండి, జస్ట్ ఒక 50% మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. అందులో ఉన్న స్పేసెస్ అండ్ ప్లానెట్స్ బ్రహ్మలోకం, ఇంద్రలోకం, ఇలా గాడ్స్కి సంబంధించిన యూనివర్సెస్లోవి అని చెప్తారు. అండ్ బ్రహ్మ బుక్లో మనిషి తలరాతలు రాస్తారంటారు కదా, ఇది కూడా బ్రహ్మ ఒకరి తలరాత రాసి ఆ బుక్ని భూమి మీద పడేసి ఉండొచ్చు, అది ఎలాగో పడిపోయి ఉండొచ్చు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ బుక్ గురించి నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో మా వీడియో నచ్చింది కదా, నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.